అది పరిస్థితి దాని గురించి మీరు నడపత్తుగా నడిపితేనే హోస్టల్లో 70% మంది ఒక 50-25 అట్లా వస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనం అన్ని చెరువులు ఈరోజు సాయంకాలానికి మనం గ్యాదర్ చేసుకుని మాకు ఎన్ని ఎకరాలు ఉంది, ఆ ఎకరాలకి ఎంత నీళ్ళు కావాలి మంచి దొరకడం రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తాం కాబట్టి ఇబ్బంది. ఇప్పుడు మన తూ దగ్గర ఈ మర్చెంట్ తూ ఉంది కదా, ఆ తూ ఒక బండి ఉంది కదా, ఈ చెరువులో ఉన్న రైతులు కంట్రోలింగ్ ఉందా మీరు ఆపరేట్ చేస్తారు? నేను అడిగిన దాని క్వశ్చన్ సార్ మా పరిస్థితి తక్కువే ఉన్నాయి. ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ అడిగారు ఇండియన్ ఏం చేస్తున్నాం, మనం చెరువులో చూసుకుంటాం ఇంకా 10% తక్కువే ఉన్నాయి. పడితే ఇట్లా రైతు పోయి ఇక్కడైతే వాడు వెంటనే తెలిసిపోద్ది చేపల వాడికి. వాడు 8 గంటలకు వచ్చి మనతో ఎత్తిపోయా మేమేం చేయాలి? చేపలు మాకన్నా ముందు రైతులతో ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. అసలు మాకు కూడా చేపలు ఐదో నెంబర్ 6వ నెంబర్ హై లెవెల్ అది నీళ్ళు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము వాడు వెంటనే తెలిసిపోద్ది చేపల వాడికి. వాడు 8 గంటలకు వచ్చి మనతో ఎత్తిపోయా మేమేం చేయాలి? చేపలు మాకన్నా ముందు రైతులతో ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. అసలు మాకు కూడా చేపలు ఆత్మకూరు చుట్టుపక్కల రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ఆత్మకూరు చెరువుకు నీళ్లు వదలాలా, కేవలం 40% నీళ్లు మాత్రమే ఉన్నాయి, 40% నీళ్లుంటే ఎత్తు ప్రాంతాల్లో ఉండే పొలాలకి నీరు అందడం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందితే ఆ సందర్భంగా వచ్చి ఇక్కడ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కలవడం జరిగింది. ఈఈ గారు ఏమంటున్నారంటే, సార్ నీరు చెరువుకు వస్తే దాన్ని ఏ విధంగా రైతులకు పంచాలనే నిర్ణయం చేస్తాం తప్ప నీరు వదలవలసింది సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు. ఈరోజు సోమశిల ప్రాజెక్టులో 37 టీఎంసీ ఉంది. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ సమయానికి కేవలం 29 టీఎంసీ మాత్రమే, తర్వాత 8 టీఎంసీ పెరిగింది. దాన్ని బట్టి వాళ్ళు వాటర్ రీఅలొకేషన్ మేము చేస్తున్నాం సార్, ఇన్నింటి పెడతాను, ఇక్కడ రైతులకు ఎంత నీరు అవసరమో ఇన్నింటి పెడతాను, ఇన్నింటి పెట్టి రైతులకు న్యాయం జరిగే విధంగా చేస్తా అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెప్పారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇంజనీర్ గారు కూడా చాలా చిత్తశుద్ధితోటి రైతులకు మేలు చేయాలా, సహాయం చేయాలనే ఉద్దేశంతో రైతులతో కూడా ఆయన వివరంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను అదే చెప్పాను, మీరు ఇన్నింటి చెప్తే మేము అవసరం వస్తే పైన కలెక్టర్ గారితో లేదా సోమశిల అధికారుల గారితో మాట్లాడి ఈ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాము. ఈ రోజే ఇన్నింటి పంపించేదానికి ఆయన ప్రణాళిక తయారు చేసి ఈఈ గారు ఇన్నింటి పెడుతున్నారు. రైతులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఆత్మకూరు చెరువు కింద నూరుపాడు, అశ్వినిపురం, జంగాలపల్లి ఆయకట్టు రైతులందరం కూడా ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి ఈ గారిని కలవడం జరిగింది. మాకు వర్షం వచ్చింది, 10 రోజులు అయింది. వర్షాన్ని నమ్ముకొని రైతులందరం కూడా చెరువు ఆయకట్టు కింద పైర్లు వేసుకున్న దానికోసం నార్మల్ సిద్ధం చేసుకుని వ్యవసాయ పనులు మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తే మీకు అలాట్మెంట్ ఇప్పుడు కష్టమవుతుంది, జనవరి తర్వాత ఫిబ్రవరిలో నీళ్లు ఇస్తామనేటువంటి మాట మాకు వినబడింది. అందుకని మేము ఈరోజు అందరం కూడా కలిసి రైతులు వచ్చి డి గారిని, అదేవిధంగా బీజేపీ నుంచి మా నాయకులు కూడా వచ్చి అందరం కలవడం జరిగింది. జరిగితే మేము అడిగేది ఒకే డిమాండ్, మేము మా రైతులు మాకు మా ఆత్మకూరు చెరువులో 40% నీరు మాత్రమే వర్షాధారంగా వచ్చింది. మిగిలినటువంటి 4వ నెంబర్ తూము, 5వ నెంబర్ తూము, 6వ నెంబర్ తూము ఈ మిట్ట తూముల కింద సుమారు 700 ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది. మరి చెరువులో ఉన్న నీళ్లు వెనక్కి వచ్చి పై మిట్ట తూమునికి ఎక్కని కారణంగా మాకు మేము చేసే డిమాండ్ ఒకటే, సోమశిల నీటిని కంటిన్యూగా చెరువులోకి నడపగలిగితే ఆ 4, 5, 6 తూములకి నీళ్లు సప్లై అవుద్ది, 600-700 ఎకరాలు సెర్చింగ్ కిందకి వస్తుంది. అలా రాకుండా ఉన్నట్లయితే 600 ఎకరాల రైతులు
ఇప్పటికే ఆల్రెడీ ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు వ్యవసాయం మీద ఖర్చు పెట్టున్నారు. కాబట్టి వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంది. గతంలో పోయిన సంవత్సరం 2 ఎకరాలు సాగు అయింది. 2 ఎకరాలు సాగు అయినప్పుడు కూడా అవి మిట్టతూములు కావడం వల్ల వాడు సాగు చేసుకోరా. ఆ విధంగా పంట నష్టపోయారు. మాకు మా ఆత్మకూరు చెరువు కింద రైతులకు ఉన్న ఆప్షన్ ఒకే ఒక్కటి. ఆ ఒక్క ఆప్షన్ ఏంటంటే వరి మాత్రమే. మాకు మిగతా ఏ పైర్లు మా పొలాలు పనికిరావు, మేము పెట్టుకొని పండించుకోలేము. కాబట్టి మా రైతాంగాన్ని ఒక్క పైరుకి నీళ్ళు ఇచ్చి మా చెరువుకి నీళ్లు సప్లై చేసే సంవత్సరం నీటిని కాపాడాలని చెప్పి ఇరిగేషన్ అధికారులకు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకు కానీ, తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము విన్నపించేది ఒకటే, మా రైతులను ఆదుకొని ఆత్మకూరు ఆయకట్టు కింద ప్రతి రైతు ప్రతి ఎకరా పండించే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.